ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ఈ ఎపిసోడ్లో కొన్ని సందేహాలకు సమాధానం ఇవ్వాలని నేను ఆశపడుచున్నాను. ఆ మధ్య కొంతమంది క్రైస్తవ అభిషక్త గురువులను నేను కలిసి వారితో సంభాషించినప్పుడు వారి సంభాషణలో ఏమన్నారంటే, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయముల వరకు బైబిల్లో వ్రాయబడినది జరిగిన చరిత్ర కాదు, అది ఒక సృష్టించబడిన కథ, అంటే క్రియేటెడ్ స్టోరీ, వర్ణన, నేరేషన్, పురాణము, మిథాలజీ అని కొంతమంది అభిషక్త గురువులు నాతో మాట్లాడారు. వీరి అభిప్రాయం ప్రకారం ఏమిటంటే, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు బైబిల్లో జరిగిన సంఘటనలు చరిత్రలో జరగలేదు, ఇవి కల్పితం అని వాళ్ళ అభిప్రాయమై ఉన్నది. ఎందుకంటే వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు, సెమినరీల్లో చదివేటప్పుడు వాళ్ళకి బైబిల్ కాలేజీ ప్రొఫెసర్లు, బైబిల్ పండితులు ఈ అభిప్రాయాన్ని వాళ్ళకి బోధించారు. వాళ్ళు బోధించిన ప్రకారంగా ఇదే సత్యమని వాళ్ళు విశ్వసిస్తూ వస్తున్నారు. నేను అడిగాను, ఎందుకు మరి పరిశుద్ధ గ్రంథంలో ఇవి కల్పితాలు అంటున్నారు, పురాణం అంటున్నారు, వర్ణన, నేరేషన్ అంటున్నారు, మరి ఇది చరిత్రని పూర్వం నుంచి మనం నమ్ముతున్నామంటే వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఆదాము హవ్వలు ఉన్నారా? ఆదాము హవ్వల్ని మట్టి తీసుకొని వాళ్ళని చేశాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి అంత అవసరం లేదు. మనకు అర్థం కావటానికి ఆదికాండ రచయితలో 2 వ్యక్తులను పాత్రలుగా కల్పించి దేవుడు అలా చేశాడు అని మనకు అర్థమవటానికే ఆ వర్ణన చెప్పారు. కానీ ఆదాము హవ్వలు అనేటువంటి వాళ్ళు జీవించిన వారు కాదు అని వాళ్ళు అభిషక్త గురువులు చెప్పారు. వీరి వల్లనే కయ్యూను, హేబేలు, హనోకు, నోవహు మొదలైన వారి చరిత్ర కూడా జరగలేదు. ఇది ఒక కల్పిత గాథ, ఇది ఒక వర్ణన, ఇది వర్ణన, నేరేషన్, పురాణం అని వాళ్ళు చెప్పటం జరిగింది. నేను అడిగినాను, ఈ కల్పితం, పురాణాలు, వర్ణనలు ఈ బైబిల్లో ఎందుకు రాశారంటే, ఎందువల్ల మీరు అలా చెప్పగలుగుతున్నారు, ఇంకో కారణం ఏంటని అడిగితే రెండో కారణం వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? రెండో కారణం, ఈ ఆదాము హవ్వలు, కయ్యూను, హేబేలు, హనోకు, నోవహు మొదలైన వాళ్ళు చరిత్రలో జీవించినట్లు చరిత్రకారులకు, పురావస్తు పరిశోధకులకు ఆధారాలు దొరకలేదట. వింటున్నారా మీరు? ఆదాము హవ్వలో, కయ్యూను, హేబేలు, హనోకు, నోవహు మొదలైన వ్యక్తులు జీవించినట్లు చరిత్రకారులకు ఆధారాలు దొరకలేదట. పురావస్తు పరిశోధకులకు కూడా ఆధారాలు దొరకలేదట. అందువలన వాళ్ళ ప్రొఫెసర్లు వీళ్ళకి చెప్పారట, ఇది జరిగిన చరిత్ర కాదు అని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటున్న వారు ఎవరో తెలుసా? దేవుని సేవకు తర్ఫీదగుచున్నటువంటి కథోలిక, ప్రొటెస్టెంట్, ఆర్థడాక్స్ సంఘాలకు చెందిన బైబిల్ కాలేజీ విద్యార్థులకు, సెమినరీ విద్యార్థులకు వారు ప్రొఫెసర్లు బోధిస్తున్నారు. ఈ విధమైన బోధ ఒక ఆర్ఎస్ఎంలోనే కాదండి, ప్రొటెస్టెంట్లో కూడా చేస్తున్నారు, ఆర్థడాక్స్ సంఘాల్లో కూడా చేస్తున్నారు. ఇది మోడర్న్ థియాలజీ అన్నమాట. ఈ థియాలజీ ప్రకారం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేమే జ్ఞానంలో, అమాయకులు, వాళ్ళు ఏదో చరిత్రగా నమ్ముతున్నారు, మేము అమాయకులం కాదు, వాళ్ళలాగా అంతా విశ్లేషిస్తున్న వాళ్ళం, పరిశోధించి తెలుసుకుంటున్నటువంటి వారమని వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాలు బైబిల్ అంతటికి ఒక పీఠిక లాంటిది. ఇది ఒక పునాది లాంటి 11 అధ్యాయాలు. వింటున్నారా? బైబిల్కి పునాది లాంటివి ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. పునాది లేకుండా గోడ కడితే నిలబడుతుందా? అలాగే ఈ 11 అధ్యాయాలు కల్పితమైనప్పుడు
ఈ 11 అధ్యాయాలు పురాణమైనప్పుడు, ఈ 11 అధ్యాయాలు వర్ణనైనప్పుడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, బైబిల్ అంతా కూడా కల్పితమవుతుంది, బైబిల్ అంతా కూడా పురాణం అవుతుంది, బైబిల్ అంతా కూడా కేవలం నేరేషన్ అవుతుంది. కానీ మీరు కనుక బైబిల్ను లోతుగా పరిశీలన చేసినట్లయితే కొత్త నిబంధన ఈ 11 అధ్యాయులు జరిగిన చరిత్రను చెబుతుంది. కొత్త నిబంధన రాసిన గ్రంథకర్తలు క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలు జరిగిన చరిత్రని చెబుతుంది. దయచేసి బైబిల్ ప్రొఫెసర్లారా, కల్పన అని చెప్పేవాళ్ళారా, వర్ణన అని చెప్పేవాళ్ళారా, పురాణం అని చెప్పేవాళ్ళారా, జాగ్రత్తగా వినండి, బైబిల్తో ఆటలాడమాకండి. కాబట్టి 11 అధ్యాయుల్లో జరిగినవి చరిత్ర వాస్తవమని బైబిల్ చాలా స్పష్టంగా క్రొత్త నిబంధన బలపరుస్తుంది. ఆదాము హవ్వలు, కయ్యూను, హేబేలు, హనోకు, నోవహు మొదలైన వారిని గూర్చి క్రొత్త నిబంధనను వ్రాసిన వారు వీరు చరిత్రలో జీవించిన వారని చెప్పారు. ఈ క్రింది వాక్యాలను చదివితే మనకు అర్థమవుతాయి. ఆదామును గురించి రోమాపత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14వ వచనం, 19వ వచనం, మరియు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం, లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనములో ఆదామును గురించి క్రొత్త నిబంధన కోట్ చేసి చెప్తుంది. అలాగే హవ్వను గురించి మార్క్స్ వార్త 10వ అధ్యాయం 6వ వచనం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో హవ్వను గురించి బలపరిచి చెబుతుంది. ఇక కయ్యను గురించి యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో కయ్యను గురించి క్రొత్త నిబంధన బలపరిచి చెబుతుంది. తర్వాత హేబేలును గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, లోకాసు వార్త 11వ అధ్యాయం 51వ వచనములో హేబేలును గురించి క్రొత్త నిబంధన బలపరిచి చెప్తుంది. ఇక హనోకును గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, యోధా పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో బలపరిచి క్రొత్త నిబంధన బలపరిచి చెప్తుంది. అలాగే నోవహును గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి 39వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ నోవహును గురించి క్రొత్త నిబంధన బలపరిచి చెప్తుంది. పైన చెప్పబడిన ఆదాము, హవ్వ, కయ్యూను, హేబేలు, హనోకు, నోవహు మొదలైన వారికి వంశావళులు ఉన్నాయి. గమనించారా? కల్పితమైన వ్యక్తులకి వంశావళులు ఉండవు. కల్పించబడినటువంటి స్టోరీకి వంశావళులు ఉండవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు. ఆదాముకు వంశావళి ఉంది, అవ్వమ్మకు వంశావళి ఉంది, కయ్యూనుకు వంశావళి ఉంది, హేబేలుకు వంశావళి ఉంది, హానోకుకు వంశావళి ఉంది, నోవహుకు వంశావళి ఉంది. 11 అధ్యాయాల్లో చెప్పబడిన సోకాల్డ్ పర్సన్స్ వ్యక్తులందరికీ కూడా వంశావళులు ఉన్నాయి. వంశావళి కల్పితమైన పాత్రలకు ఉండవో. బైబిల్ ప్రొఫెసర్లారా గుర్తుంచుకోండి, అభిషక్త గురువులారా గుర్తుంచుకోండి, ప్రొటెస్టెంట్లో ఉన్న అభిషక్త గురువులారా, క్యాథలిక్లో ఉన్న అభిషక్త గురువులారా, ఆర్థడాక్స్ సంఘాల్లో ఉన్న అభిషక్త గురువులారా, కల్పితమైన పాత్రలకు వంశావళులు ఉండవు. వీళ్ళకు వంశావళులు ఉన్నాయంటే వీళ్ళు కల్పించబడిన పాత్రలు కాదు, జరిగిన చరిత్ర, యథార్థ సంఘటన. ఈ విషయాన్ని గుర్తెరగాలి. అయితే మీరేమంటున్నారు? చారిత్రక రుజువులు లేవు, పురావస్తు శాస్త్రానికి ఆధారాలు దొరకలేదని. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా విషయాలకి చారిత్రక రుజువులు ఉన్నాయి, పురావస్తు శాస్త్రజ్ఞులకి ఆధారాలు అందినాయి. ఇది అతి పురాతనమైంది అన్నిటికన్నా. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు అతి పురాతనమైన విషయాలకి వీటిని దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి చరిత్రకారులు చెప్పేది కరెక్ట్ అని ఎంతవరకు మీరు చెప్పగలరు? కాబట్టి చరిత్రలో ఆధారాలు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. వాళ్ళదే అంతిమ నిర్ణయం కాదు. వాళ్ళు కోట్ల సంవత్సరాల నుంచి మానవ చరిత్ర జరుగుతుందని చెప్తున్నారు చరిత్రకారులు. మీరు నమ్ముతారా? బైబిల్ ఒప్పుకోదు. భూమియు ఆకాశమును గతించును గాని నా మాటలు ఏ మాత్రమునో గతించవు. అభిషక్త గురువులారా, క్యాథలిక్లో ఉన్న అభిషక్త గురువులారా, ప్రొటెస్టెంట్లో ఉన్న అభిషక్త గురువులారా, ఆర్థడాక్స్ సంఘాల్లో ఉన్న అభిషక్త గురువులారా, మీ ఆత్మలను పాడు చేసుకోవద్దు, నరకానికి వెళ్ళిపోవద్దు. మీరు బైబిల్నే నమ్మట్లా, ప్రజలకు మాత్రం నమ్మండి అని చెబుతున్నారు, నటిస్తున్నారు. మీరు దయచేసి నటించమాకండి, బైబిల్ను ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి. భూమియు ఆకాశమును గతించును కానీ నా మాటలు ఏమాత్రమో మీరు లోపలేమో నమ్మరు. ఈ 11 అధ్యాయాలు
ప్రజలనేమో నమ్మమని చెప్తారు. ఎంత వేషధారణ! దయచేసి ఇలా చెప్తున్నానని మీరు బాధపడొద్దు. ఆదాము లేకపోతే యేసుప్రభు లేడయ్యా. మొదట ఆదాము ఉన్నాడు, రెండో ఆదాము క్రీస్తు. మొదట ఆదాము పాపము, శాపము, మరణాన్ని తీసుకొచ్చాడు. రెండో ఆదాము అయిన క్రీస్తు పాప, శాప, మరణాన్ని తొలగించి రక్షణ తెచ్చాడు. మొదట హవ్వ లోకానికి నాశనాన్ని తెచ్చిపెట్టింది. రెండవ అయిన మరియమ్మ రక్షించబడిన మానవ జాతికి ప్రతినిధిగా ఉంది. సింపుల్ ఆలోచన చేయండి. మీరు లోపలేమో నమ్మకోకుండా ప్రజలనేమో నమ్మమని చెప్తారు. నరకానికి వెళ్ళిపోతారయ్యా. నా 2 చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి ఇప్పుడైనా ఆది కాండం 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు నమ్మండి. చరిత్రను నమ్మండి, బైబిల్ని నమ్మండి, బైబిల్ మీద ఆధారపడండి, పరిశుద్ధులుగా జీవించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్.